అందరికీ ప్రత్యర్థులు ఉన్నట్టే నాకు కూడా ఉన్నారని ఎవరి బలం ఏంటో తెలిసేది ఎన్నికల తర్వాతేనని కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య అన్నారు. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ హడావిడి లేకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఒక గ్రామంలో 100కు 98% వరకు సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు. సహజంగా ఇలాంటప్పుడు ప్రతిపక్షాలకు కడుపు మంట ఉంటుందన్నారు. చంద్రబాబు మాటలకు నిలకడ ఉండదని, ఆయన గతంలో బీజేపీ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థికి డబ్బులు సంచులు ఉన్నాయనుకుంటే అవి ఎక్కువ రోజులు ఉండవని, ప్రజల అవసరాలు తీర్చే వారే నిజమైన నాయకుడని రంగయ్య స్పష్టం చేశారు. నేను గట్టి హామీ ఇస్తున్నాను, ఎందుకంటే అవి చేయదగిన పనులే అడుగుతున్నారు. కొంచెం దూరంగా ఉన్న కాలనీలకు, ఊర్లో దూరంగా ఉన్న కాలనీలకు నీళ్ళ సమస్య ఉంది, కొన్ని చోట్ల ఇంటర్నల్ రోడ్ల సమస్య ఉంది, అలాగే కరెంటు కూడా కొన్ని చోట్ల ఇట్లాంటి ఇబ్బందులు నా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చేయదగిన పనులే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తున్నాయి, గెలిచి వస్తున్నాయి. నేను భరోసా ఇస్తున్నా, అంటే పథకాలకు సంబంధించి ఏం డోకా లేదు, వాళ్ళు నన్ను అడుగుతున్నది కూడా ఏమి లేదు. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఇవి మిగిలి ఉన్నాయి, వాటి గురించే నేను భరోసా ఇస్తున్నాను. ప్రతి ఒక్కడికి ప్రత్యర్థి ఉంటాడు, నాకు ప్రత్యర్థి ఉన్నాడు, ఏముంటుంది దాంట్లో? ఎంత బలం ఉందో అంత బలం చూపడానికి ప్రజాక్షేత్రంలోకి వచ్చినాము. పోయినసారి కూడా ఏం తక్కువ బల ప్రత్యర్థి ఏం లేడు కదా, అంతే. మనం బలమైన ప్రత్యర్థులకు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు జనబలంతో, జగన్ బలంతో ఎదుర్కొంటాం. ఆల్రెడీ రికవర్డ్ అయిపోయింది, అది మళ్ళీ కొత్తగా నేను రికవర్ చేయాల్సిన పని ఏం లేదు. అది మా పార్టీ ఇంటర్నల్కి సంబంధించింది. పార్టీ జెండాను బట్టి పోతారు జనం, అంతే. నాకు ఆ ఇబ్బందులు లేవు. పార్టీ పరంగా మా నాయకులతో ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు నాకంటే ఎక్కువ రెట్టింపు కష్టపడుతున్నారు. వాళ్ళ సహకారమే లేకపోతే నాకు ఇంత నమ్మకంగా, ఇంత ఆత్మవిశ్వాసం కూడా ఉండేది కాదు. అందువల్ల మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఇబ్బంది లేదు. నాయుడు మాటలకి పెద్ద విలువే ఉంటుంది. ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడినాడు, ఎన్నోసార్లు మళ్ళీ మనకే వాట్సాప్లోనూ యూట్యూబ్లోనూ ఆయన ఏం మాట్లాడినాడు, బీజేపీ మీద ఏం మాట్లాడినాడు, మోడీ మీద ఏం మాట్లాడినాడు, ఇంకొకరి మీద ఏం మాట్లాడినాడు, తన గురించి తానేం మాట్లాడినాడు, లేదా పవన్ గురించి ఏం మాట్లాడినాడు అనేది ఇవన్నీ ఉన్నాయి, రికార్డెడ్. ఏదైనా మాట్లాడితే దానికి స్థిరంగమైన మాట ఉంటే అప్పుడు దాని గురించి జనం ఆలోచన చేస్తారు. అనేది ప్రతిపక్షాలు కదా, సహజంగానే కడుపు మంట ఉంటుంది. ఇంత జనం మా వెంట ఉన్నప్పుడు వాళ్ళ కడుపు మంట ఉంటుంది. ఇంకా నమ్మకం కనపడట్లేదు కదా. మేము ఈ నియోజకవర్గంలో దాదాపు 100 కుటుంబాలు ఉంటే 96 కుటుంబాలకు సహాయం అయింది ప్రభుత్వ పథకాల నుంచి. ప్రతిపక్ష పార్టీలకి, ప్రత్యర్థులకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం డబ్బులు సంచులు ఉంటే డబ్బు ఏమది రోజు పుట్టుకొస్తుందా? అది అయిపోతుంది, అయిపోయినాక తెలుస్తుంది మజా.